హలో అండి. నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మీ పర్సన్ మీ ప్రేమకు ఫీల్ అవుతున్నారా లేదా? తను ఫీల్ అయితే ప్రేమగానా? మీ ప్రేమకు తను ఫీల్ అవుతున్నారా లేదా? మీ మీద తను కోపంగా ఉండడం గానీ, మిమ్మల్ని అసహించుకోవడం గానీ, అలా ఏమన్నా జరుగుతుందా అనేది చూస్తాం. ఓకే. కాబట్టి రీడింగ్ అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ రీడింగ్‌లో మీకోసం చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అయితే ఉంటుంది. సో, ఈ పర్సన్ పరంగా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందనమాట. ఓకే. ఓకే. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్‌ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయింది అనుకుంటే హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అనుకుంటే ప్లీజ్ మీకోసం ఇంకొక వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? లేదా ఈ వీడియోలో మీకు 2, 3 మెసేజ్ అన్నా మీకు రెజొనేట్ అయింది అనుకుంటే ఈ వీడియో మీకోసమే అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిట్యుయేషన్‌కి తగ్గ అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రీ రీడింగ్ ఉండదండి. ఫ్రీ రీడింగ్ కోసం ఎవరు కాల్ చేయొద్దు. పే రీడింగ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? నా వీలుని బట్టి నేను ఎక్స్ట్రా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళు చూస్తుంది. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్‌లో వస్తుందనమాట. కాబట్టి మీకు ఇంకా టెన్షన్ ఉండదు. సో, హ్యాపీగా వీడియోస్ చూసుకోవచ్చు. ఓకే. వావ్! సూపర్ అండి. 8 ఆఫ్ వ్యాండ్స్ కమ్యూనికేషన్. ఈరోజు చాలా పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయండి మీ పరంగా చూస్తా. 3 ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అన్‌కండిషనల్ లవ్, స్ట్రెంగ్త్, ద ఫూల్. సూపర్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, Six of Swords, 7 of Cups, Death, Knight of Cups, 10 of Wands. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి చూస్తుంటే అండ్ తను మీ ప్రేమకు ఫీదా అవుతున్నారా, లేదా మీ మీద కోపంగా ఉన్నారా, మిమ్మల్ని అసహించుకుంటున్నారా, అసలు వారి జీవితంలో మీ పరంగా తను ఏం ఫీల్ అవుతున్నారు, దానికి తను మిమ్మల్ని చూస్తుంటే తనకు భయం వేస్తుంది అని చెప్పచ్చండి. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, వారికి ఆప్షన్స్ ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఘోరంగా బతికుండగానే చంపేశారు ఈ పర్సన్ వారి ప్రవర్తనతో అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి తను ఇప్పుడు తనకు మీ దగ్గరికి రావడానికి స్ట్రెంత్ కార్డ్ ధైర్యం లేదు అని చెప్పొచ్చు. ఓకే. తను మీ ప్రేమకు ఫిదా అవుతున్నారండి. ఓకే. నేను కార్డ్స్ అన్నీ క్లారిఫికేషన్ చేసి చెప్తాను. సో ఫస్ట్ మనం బాటమ్ ఆఫ్ ద డెక్ చూస్తాం. ఈ పర్సన్కి మీ విషయంలో తనకి ఏదో క్లారిటీ అయితే వచ్చేసింది. మేబీ మీరు తన పరంగా మీరు తీసుకునే కేరింగ్ కానీ అండ్ ఏ విధంలో అయినా సరే మీరేంటి, అదర్ పర్సన్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, అసలు ఏ పర్సన్ ఎలాంటి వారు అనేది మీ పర్సన్కి అర్థమైందండి. తనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట.
ఓకే. 3 డేస్ లోపల లేదా 8 డేస్ లోపల లేదా 8 అవర్స్ లోపల మీరు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, కలవబోతున్నారండి. ఓకే. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అనమాట. ఓకే. మీతో లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తను వస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడానికి తను చాలా రిస్క్ తీసుకొని వస్తున్నారండి. వారి లైఫ్‌నే తను రిస్క్‌లో పెట్టేసి వస్తున్నారనమాట. ఎందుకు అంటే మీ దగ్గరికి రావడానికి తనని ఎవరు ఆపుతున్నారు? ఫ్యామిలీ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మీ పర్సన్‌తో వారు గొడవ పడుతున్నారనమాట. "నువ్వు వెళ్ళొద్దు అక్కడికి, అవసరం లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి" అనే విధంగా అనమాట. కానీ మీ పర్సన్ వారితో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వారితో అండ్ మీ దగ్గరికి వస్తున్నారనమాట. మీతో లైఫ్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్‌కి అర్థమైంది మీరు ఎలాంటి తప్పు చేయడం లేదని. తన గురించే వెయిట్ చేస్తున్నారని, తనని ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నారని అండ్ తన గురించే మీరు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు అని ఈ పర్సన్‌కి అర్థమైందండి. కాబట్టి తను స్పై చేయడం వలన మీరేంటో తనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ క్లారిటీ అనేది వచ్చేసిందనమాట. ఫ్యామిలీ గానీ అండ్ అదర్ పర్సన్ గానీ ఎవరు ఎలాంటి వారు అనేదనమాట. అండ్ ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చేసింది. సో, మీకు మీ పర్సన్ జస్టిస్ చేయబోతున్నారు. న్యూ బిగినింగ్ జరగబోతుంది. ఓకే. ఇక్కడ మ్యారేజ్ కార్డ్ కూడా వచ్చేసింది. సూపర్ అండి. సో, మీరు మీ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్ అయితే మీరు మీ పర్సన్ కలవడం గానీ, సింగిల్ ఎవరైనా చూస్తున్నారంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడము, మీకు ప్రపోజ్ చేయడము, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం జరగబోతుందనమాట. తన దగ్గర నుంచి మీకు 3 డేస్ అండ్ 8 అవర్స్, 8 డేస్ లోపల. ఓకే. ఈ పర్సన్ ఈ రోజులలో మీ దగ్గరికి రావడం జరుగుతుంది. తన దగ్గర నుంచి ఈరోజు చాలామందికి కాల్ కూడా వచ్చి ఉంటుందండి. లేదా రేపు కూడా రావచ్చు. చాలామందికి రేపైతే తప్పకుండా వస్తుందనమాట. ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారండి. చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారండి. తన లైఫ్‌లో ఏదో నెగెటివ్ సిట్యుయేషన్ ఉంది. దాని నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. మీతోనే తన హెల్తీ రిలేషన్ అని తను ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. మీదే ఈ పర్సన్‌ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అనమాట. సో, తను మీ గురించి ఆలోచిస్తున్నారు. తను చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా గూడా అండ్ చాలా ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నారండి. ఈ పర్సన్‌కి సరిగ్గా నిద్ర గూడా పట్టడం లేదు. చాలా ఓవర్ థింకింగ్ అనమాట. మీ ఆలోచన నుంచి తను బయట పడాలి. తను ఇక్కడ పడుకుంటున్నారు. కానీ తనకు నిద్ర పట్టడం లేదు. తను పడుకుందాం అనుకున్నా మీ గురించి ఆలోచన అనేది తనని పడుకోనివ్వడం లేదనమాట. చాలా డిస్టర్బ్ అవుతున్నారు తను. ఓకే. కాబట్టి ఇక్కడ మీ మీద తనకంత ప్రేమ ఉందా అసలు తన మనసులో అని తనకే అర్థం కాలేదు. మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మీ మీద అంత ప్రేమ ఉందా? ఎందుకింత ప్రతి క్షణం మీరెందుకు గుర్తుకొస్తున్నారు? అనే విధంగా ఈ పర్సన్ బాధపడుతున్నారండి. ఓకే. మిమ్మల్ని వదిలించుకొని తను హ్యాపీగా ఉందాము అని కూడా చూసి ఉంటారు ఈ పర్సన్. కానీ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తనకి అర్థమైందనమాట. అసలు మీరు లేకుండా తను చచ్చిన శవంతో సమానమనమాట. తను ఇంకా ఉండలేకపోతున్నారు. ప్రతి క్షణం ఇంకా తనకి మీరు గుర్తుకు రావడము అలా జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారండి. ఓకే. మిమ్మల్ని మీ పర్సన్ ప్రేమిస్తున్నారు. అన్‌కండిషనల్ లవ్ అనమాట. ఇప్పుడు తనకి మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ తనకు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీ మీద ప్రేమ వస్తుందనమాట. అన్‌కండిషనల్ లవ్, కల్మషం లేని ప్రేమ ఈ పర్సన్‌కి మీ మీద వస్తుంది. అండ్ తను కొంచెం పిరికిగా ఉన్నారండి. ప్రెజెంట్ టైంలో మీ దగ్గరికి రావడానికి మీ పర్సన్ కొంచెం భయపడుతున్నారు అనే విధంగా చూపిస్తుంది. కొంచెం తను స్ట్రెంత్ అయ్యాక మీ దగ్గరికి రావడము అండ్ మీతో రీయూనియన్ చేయడం జరగబోతుంది. అండ్ కానీ ఈ పర్సన్ వచ్చేది ఫుల్ ఎనర్జీలో వస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త అండి. అండ్ కొంచెం మీ పర్సన్ మొండివారనమాట. చాలా మొండివారు, గట్స్ వారనమాట. సో, ఎవరు చెప్పింది వినరు అలాంటి పర్సన్ అన్నమాట వారు. అండ్ ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఆప్షన్ ఉన్నా కూడా సరే తను అయితే హ్యాపీగా ఉండడం లేదు. మీరే తనకి గుర్తుకు రావడము, సరిగ్గా నిద్రపోకపోవడము, మీ కేరింగ్ నేచర్ అనేది తనకు చాలా బాగా నచ్చిందండి మీ పర్సన్‌కి. కాబట్టి ఇంత కేరింగ్ పర్సన్‌ని తనకి మిస్ అవ్వడం తన వల్ల కావడం లేదనమాట. కాబట్టి మళ్ళీ రిటర్న్ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడము, మీకు అపాలజీ అడగడము అండ్ ప్రేమగా మాట్లాడడం జరుగుతుందనమాట. మీ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్‌గా ఉన్నారే అనుకోండి, తను వచ్చి సారీ అని కాలు పట్టుకుంటాను అలా మాట్లాడరు వారు.
ఓకే. తను ప్రేమగా మాట్లాడుతా ఉండడం అనమాట. వారి మాటల్లోనే మీ మీద ఎంతో ప్రేమ ఉంది అనేది మీరు పసిగట్టేస్తారండి. ఓకే. మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్పేస్తుంది. ఓకేనా? ఈ పర్సన్ వారి లైఫ్ అయితే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. థర్డ్ పర్సన్ గాని, ఫ్యామిలీ గాని చాలా భారంగా అనిపిస్తుంది తన లైఫు. చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్ కొంచెం మనీ ఆహ్, అండ్ ఈ పర్సన్ కొంచెం కెరియర్ పరంగా కొంచెం లాస్ అవుతా ఉండొచ్చు. సో, తను చాలా బర్డెన్‌గా ఉన్నారు. మీరున్నప్పుడు మీ మోటివేషన్ గాని, మీ సలహాలు గాని తనకు ముందుకు తీసుకెళ్ళాయి. కానీ ఇప్పుడు మీలాంటి వారు తన లైఫ్‌లో లేరు. కాబట్టి ఇప్పుడు తన లైఫ్ తనకి భారంగా అనిపిస్తుందనమాట. కాబట్టి మీరు తనకి కావాలి. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఇంకా నీకు నాకు కుదరదు. బాయ్, టాటా అని చెప్పేసి వెళ్ళిపోయారు కదా! ఇంకా మీరు ఏ విషయంలో గూడా మీరు తనకి సరిపోరు అనే విధంగా మీ మొహం మీదనే చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు మళ్ళీ వస్తే ఏంటి, పోతే ఏంటి అనే విధంగా మీరింత కేరింగ్ చూపించారు. ఇంత మనీ పరంగా హెల్ప్ చేసి ఉన్నారు. ఇంత మోటివేషన్ చేయడం గానీ, మీ సలహాలు తనకు లైఫ్ పరంగా చాలా ఉపయోగపడ్డాయి. కానీ ఏ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకపోయేసరికి ఇంకా మీ మనసు ముక్కలైపోయి మీరే మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఇంకా ఇలాంటి వారు ఎందుకులే అన్నట్టుగా మీరే మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. అండ్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటో చూసేస్తాను ఈరోజు. ఈ పర్సన్ వచ్చేది గూడా ఫేక్ లవ్. అంటే తనకి మీ ఎనర్జీ, మీ కేరింగ్ అనేది తనకు చాలా ఇష్టమండి. కాబట్టి మీ మీద ప్రేమ ఉన్నట్టుగా నటించడం కూడా జరగవచ్చు కొంచెం. మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే. మీలాంటి వారు తన జీవితంలో ఉండడం తను చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నారనమాట ఈ పర్సన్. ఈ పర్సన్ మైండ్‌లో మీరు 24/7 కదులుతా ఉన్నారనమాట. తనకి మీరు చాలా డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. మీ ఆలోచనతోనే తను బాగా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్ అని చెప్తున్నారండి. ఈ మెసేజ్ అయితే మీరే అండి. మీరు మీ పర్సన్‌కి ఏమంటున్నారంటే, తన బిహేవియర్ వల్లనే మీ బిహేవియర్ ఏదైతే ఉందో దాని వలన మీరు నన్ను దూరం చేసుకుంటున్నారు అని మీరు మీ పర్సన్‌కి అంటున్నారనమాట. యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ అని అంటున్నారనమాట. ఓకే. ద ఎండ్. సో, మీరేమంటున్నారంటే, ఇంకా మీ బిహేవియర్ ఏమి నాకు నచ్చడం లేదు. సో, మీరు ఎప్పుడు ఇమ్మెచ్యూర్‌గానే రావడము, మీరు పదే పదే బాధ పెట్టడం ఇంకా నా వల్ల కాదు. సో, ఎండ్ చేసుకుందాం ఈ రిలేషన్‌ని అని మీరు మీ పర్సన్‌కి అంటున్నారండి. ఓకే. మీకంటే బెటర్ ఆప్షన్ ఈ పర్సన్ లైఫ్‌లో వచ్చింది అనుకోండి, ఇంకా మిమ్మల్ని అసలు లెక్క కూడా చేయరనమాట ఈ పర్సన్. కాబట్టి ఈ రిలేషన్‌ని మీరే ఎండ్ చేసుకోవాలి అనే ఉద్దేశానికైతే మీరు వచ్చేసారు. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి మీరు ఈ పర్సన్‌కి చాలా ప్రేమించారండి. అసలు మీ లైఫ్‌లో ఈ పర్సన్‌కి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. మీరు కన్న తల్లిదండ్రులకి కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వలేదు అనే విధంగా చూపిస్తుంది. అంత ఇంపార్టెంట్ ఇచ్చారు, అంత కేరింగ్ ఇచ్చారు. మనీ పరంగా, ప్రేమ పరంగా, మోటివేషన్ ప్రతి విషయంలో తనకి వెనుకుండి నడిపించారనమాట మీరు. అలాంటి పర్సన్ మిమ్మల్ని లెక్క చేయకపోయేసరికి మీ హార్ట్ అనేది ముక్కలు అయిపోయింది. ఇంకా అసలు మీరు తట్టుకునే శక్తి గూడా మీకు లేకుండా అయిపోయిందనమాట. అంత దూరంగా ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా ఈ రిలేషన్ అయితే మూవ్ ఆన్ చేసుకోవాలి అనే ఉద్దేశానికే మీరు వస్తున్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూస్తాను. మేషరాశి వారు మీ చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని ఉన్నారండి. ఆ సర్కిల్ నుంచి మీరు బయటకి రావడం లేదు. ఎవరిని లోపల అలో చేయడం లేదనమాట. ఓకే. అంటే మీరు ఆల్రెడీ నమ్మక ద్రోహాల్లోకి బలై ఉంటారు. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారనమాట. అండ్ వృషభ రాశి వారు
హ్యాపీ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ పాస్ట్ పర్సన్‌తో మీకు రీకన్సిలేషన్ జరుగుతుంది. అండ్ సింహరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేయొచ్చు. అండ్ కన్యా రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ తులారాశి వారు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు మీరు. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీకు నమ్మక ద్రోహం జరుగుతుందండి. కొంచెం బాధపడుతూ ఉంటారు. అండ్ ధనురాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి ఈరోజు మీరు. అండ్ మకర రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంగా. అండ్ కుంభరాశి వారు 2 విషయాల మీద జగిల్ అవుతూ ఉంటారు. అండ్ మీనరాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ టైంలో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాను. ఈ టైంలో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది? సో ఎనర్జీ అనేది ఆ రోజు సంబంధించే ఉంటుందండి. ఆ టైంకి ఎలా ఉంటారు అనేది. కాబట్టి మనం ఎనర్జీ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఏంజెల్ ఆఫ్ ద లవ్. ఈ టైంలో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. తన మనసులో ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారనమాట. అండ్ కెరియర్ పరంగా చాలా ఆలోచిస్తున్నారండి. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పైనకి ఎదగాలి అనే విధంగా అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అన్న మీకు రెజనేట్ అయింది అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.